ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు, మంత్రులు బాబుకు ఘన స్వాగతం పలికారు. చైనా నుంచి రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. విభజన సమస్యలపై హోంమంత్రి రాజ్నాథ్ తో చర్చించారు. అంతకుముందు అరుణ్ జైట్లీతో కూడా సమావేశమయ్యారు. ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించారు. పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి వచ్చే 3 ఏళ్లలో 5,000 కోట్లకు పైగా నిధుల్ని ఇవ్వాలని కోరారు. ఉమాభారతితో కూడా సమావేశమై చంద్రబాబు ప్రాజెక్టులు, జల వివాదం మొదలైన అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని నిధుల్ని సకాలంలోనే విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని అన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. రాజధాని నిర్మాణానికి నిధులు, అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక సహాయంతో పాటు పోలవరానికి ఆర్థిక సహాయంపైన చర్చ జరిగినట్లుగా తెలిపారు. నిధుల విషయంలో ఏమాత్రం ఆందోళన వద్దని జైట్లీ సూచించినట్లుగా చెప్పారు సుజనా. అయితే అదే సందర్భంగా ముఖ్యంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవి టైమ్ అండ్ అగైన్ అనేక సార్లు లెటర్ అండ్ స్పిరిట్తో చేస్తాము అని చెప్పి పార్లమెంట్లోనూ బయట కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అవి ఆలస్యం అవుతున్న రీత్యా ఇది 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా చేయకపోతే కష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో పర్టికులర్గా రెవెన్యూ డెఫిసిట్ గురించి డిస్కస్ చేసాం. దానికి కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటే మా ఆఫీసర్స్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం అతి త్వరలో చేస్తామని మళ్ళీ ఇంకోసారి సానుకూలంగా స్పందించారు. అట్లాగే క్యాపిటల్కి ఇంతకుముందు 1000 కోట్ల రూపాయలు విజయవాడ, గుంటూరు డ్రైనేజ్ సిస్టమ్ రీవ్యాంప్ చేయడం గురించి ఇవ్వడం జరిగింది. అది కాక క్యాపిటల్కి నీతి ఆయోగ్ వాళ్ళు ఏదో స్టడీ చేశారట, 2,800 అని అంటున్నారు. దాని ప్రకారం కూడా త్వరగా పూర్తి చేస్తే ఆ విధంగా మేము ప్లాన్ చేసుకుంటామని చెప్పాము.